జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో అయితే యుద్ధం అన్నప్పుడు జయాపజయాలు అనేటటువంటివి అనిశ్చితాలు. ఇట్లాంటి చాలా రకాలైనటువంటి అనుమానాస్పదమైనటువంటి సంశయాలతో కూడినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. నాకు సాధారణంగానే సంశయాలతో కూడిన పనులు చేయాలంటే ఇష్టం ఉండదు. అందుకని ఇప్పుడు ఆలోచన లేకుండా ఏ పని చేయకూడదు. నేను సీతమ్మతో మాట్లాడకపోతే ప్రాణత్యాగశ్చ వైదేహ్యా భవేత్, సీతమ్మ తప్పకుండా ప్రాణాలు కోల్పోవచ్చు. పోనీ సీతమ్మతో మాట్లాడదామా అంటే ఇప్పుడు నేను అనుకున్నటువంటి ఏష దోషో మహాన్ హి స్యాత్, ఈ కష్టాలన్నీ ఎదురవచ్చు. అయితే నాలాంటి దూతలు మాకే తెలివి ఉంది అని అనుకోకూడదు. అట్లా అనుకున్నటువంటి దూతల వల్ల పనులన్నీ పాడైపోతాయి. ఇప్పుడు నేను నా రాముడి కార్యము చెడిపోకుండా ఎట్లా చేయాలో ఆలోచించాలి. తెలివి తక్కువగా వ్యవహరించకుండా ఎట్లా ఈ పనిని సాధించాలో ఆలోచించాలి. నేను సముద్రాన్నంతటిని కూడా దాటి ఇక్కడి దాకా వచ్చినటువంటి ఇంత శ్రమ, ఇంతటి పని వృధా కాకుండా ఎట్లా చేయాలో ఆలోచించాలి అని ఆంజనేయ స్వామి పరిపరి విధాలుగా ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. హనుమ ఈ రకంగా అనుకుంటూ ఉన్నాడు, సీతమ్మ నన్ను చూచి భయపడకుండా ఉండేటట్టుగా చేయాలి. అందుకోసమని నేను రామం అక్లిష్టకర్మాణం స్వబంధుం అనుకీర్తయన్, మహాకార్యములను సాధించగలిగినటువంటి శ్రీరామచంద్రుణ్ణి కీర్తిస్తా. శ్రీరామచంద్రుడు చేసినటువంటి అన్ని కార్యములను మధురంగా నేను కీర్తిస్తా. అప్పుడు సీతమ్మకు నా మీద నమ్మకం కలుగుతుంది అనుకొని ఆ హనుమ చెట్టు కొమ్మ మధ్యలో నుండే మధురంగా ఈ రకంగా శ్రీరామచంద్రుడిని కీర్తిస్తూ ఉన్నాడు. రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్, రథములు, ఏనుగులు, గుర్రములు విస్తారముగా ఉన్నటువంటి దశరథుడు అనేటటువంటి మహారాజు ఉండేవాడు. చాలా పవిత్రమైనటువంటి స్వభావము కలవాడు దశరథ మహారాజు. గొప్ప దాత, గొప్ప కీర్తిమంతుడు, కపటము లేనటువంటి వాడు, పరాక్రమవంతుడు, గుణవంతుడు, బలములో దేవేంద్రునితో సమానమైనటువంటి వాడు, దయాళువు ఆ దశరథ మహారాజు. ఆ మహారాజు యొక్క పెద్ద కొడుకు శ్రీరామచంద్రుడు. చంద్రబింబము లాంటి ముఖారవిందము కలిగినటువంటి వాడు రామచంద్రుడు. ధర్మాత్ముడు శ్రీరామచంద్రుడు. దశరథుడికి చాలా ఇష్టమైనటువంటి వాడు రామభద్రుడు. సకల ధర్మములు తెలిసినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అట్లాంటి రాముడు తన తండ్రి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవటం కోసమని అడవికి వెళ్ళమనగానే శ్రీరామచంద్రుడు తన భార్య సీతతో, తమ్ముడు లక్ష్మణునితో అడవికి వెళ్ళాడు. ఆ అడవిలోనికి ప్రవేశించిన తర్వాత శ్రీరామచంద్రుడు చాలామంది రాక్షసులను సంహరించాడు. అయితే రావణుడు అనేటటువంటి ఒక రాక్షసుడు రాముడి మీద కోపం పెంచుకున్నాడు. ఎందుకంటే రాముడు జనస్థానములో 14,000 రాక్షసులను సంహరించాడు కనుక, శ్రీరామచంద్రుడు ఖరదూషణాదులను సంహరించాడు కనుక రావణుడు రాముడి మీద కోపం పెంచుకున్నాడు. అందుకని రావణుడు మారీచుణ్ణి మాయామృగంగా చూపించి శ్రీరామచంద్రుడిని మోసము చేసి సీతమ్మను అపహరించాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.